హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ వచ్చి కోడిగుడ్లు అయితే తెచ్చారండి నిన్న. అవి ఏంటంటే ఈ మధ్యన మొత్తం కోడిగుడ్లు కూడా పాడైపోతున్నాయి అనమాట. అంటే ఉడకపెట్టాక లోపల ఏదో ఏంటి ప్లాస్టిక్ గుడ్డులాగా అలా అన్నట్టు అనిపిస్తుంది. తింటుంటే కూడా కొంచెం ప్లాస్టిక్ నవిలినట్టు అదో గట్టిగా ఉన్నట్టు అలా అనిపిస్తుంది అనమాట. అందుకే ఇంకా ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను ఇలా చెక్ చేయడం అంటూ ఏమి ఉండేది కాదు. అందుకే ఇప్పుడు ఇలా చెక్ చేస్తున్నాను అనమాట. పైకి బాగానే ఉంటున్నాయి కానీ ఉడికించాక మాత్రం గుడ్డు అయితే తేడాగా ఉంటుంది. కొన్ని అయితే ఎగ్ ఫ్రై చేసుకునేటప్పుడు డైరెక్ట్ అందులోనే పగలగొట్టి వేసేస్తాం కదా, తర్వాత అందులో వేసాక అప్పుడు పాడైపోతుంది, స్మెల్ వచ్చేసి అది నల్లగా ఉండటం ఇలా జరుగుతుంది అనమాట. అందుకే ఇలా వాటర్లో చెక్ చేసుకోవడం బెటర్. ఇందులో వాటర్లో అయితే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. కొంచెం గుడ్డు ఏదైనా పాడైనట్టు ఉన్నదైతే ఖచ్చితంగా పైకి తేలిపోద్ది. ఇప్పుడు ఈ గుడ్లన్నిటిలో కూడా అన్ని మంచిగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అందుకే అన్నీ కూడా పర్ఫెక్ట్గా కిందకే ఉన్నాయి. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే తేలుతున్నాయి లేవో మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అదే లాస్ట్ టైం ఒకసారి నేను తెప్పించాను. ఆ గుడ్డు అయితే 2-3 గుడ్లు అయితే పైకి తేలాయి ఖచ్చితంగా. ఎందుకంటే అది ప్లాస్టిక్ గుడ్లు ఎక్కువ వస్తున్నాయి కదండి. అందుకే ఉడికించాక లోపల ఒక ప్లాస్టిక్ ముక్కలాగా ఉన్నట్టు ఉంటుంది. మీకు ఇలాంటి గుడ్లు ఏమైనా వస్తాయా? వస్తే ఇలా చెక్ చేసి చూడండి, ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇలా చెక్ చేసుకుంటే నాకు కామెంట్ పెట్టండి. ఇక్కడ వచ్చి ఇది చేపల పులుసు అండి. ఇది వచ్చి 4 days బ్యాకే ఈ చేపల పులుసు పెట్టారనమాట. అప్పుడు నేను కంప్లీట్ గా వీడియో తీసాను కానీ ఈ చేపల పులుసు వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట మన ఛానల్లో చేపల పులుసు అప్లోడ్ చేయడం. ఈ చేపల పులుసు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క నచ్చినట్టు స్టైల్లో చేసుకుంటారు కదండి. అదే ఎవరికి నచ్చినట్టు. అలాగే మా ఇంట్లో ఎలా చేస్తారనేది చూపిస్తారండి. అలాగే ఇక్కడ వచ్చి ఫస్ట్ చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసి వేయించేసుకుంటున్నారు అనమాట. దీంట్లోకి అప్పటికప్పుడు ఎప్పుడు చేపల పులుసు పెట్టుకున్నా అప్పుడు ఫ్రెష్ గా చేసుకున్న మసాలా అయితే బాగుంటది కదా అని ఈ చేపల పులుసుకి సరిపడా మసాలా మాత్రమే వేస్తున్నారు. అల్లం, వెల్లుల్లి, అలాగే జీలకర్ర, ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, అలాగే అందులో కొంచెం కమ్మదనం కోసమని కొన్ని గసగసాలు, టమాటా 2 పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని మసాలా అయితే రెడీ చేసేసుకున్నారు. ఇంకా ఆనియన్స్ అనేవి బాగా వేగాక ఇక్కడ మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం కూడా వేసేసుకోవాలి. మేము కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి మొత్తం పేస్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాము. అలా చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. అలా కొంతమంది అయితే టమాటా ఇష్టపడరు, అంటే చేపల పులుసు, చికెన్ ఇలాంటి వాటిలో టమాటా ఇష్టపడరు. కానీ కొంచెం గ్రేవీలా రావాలి అంటే కనుక ఖచ్చితంగా టమాటా వేసుకోవాలి. కానీ టేస్ట్ కూడా అలా చాలా బాగుంటుందండి. చాలా మంది ఇష్టపడరు కానీ బాగుంటుంది అనమాట టమాటా కూడా వేసుకుంటే. అలాగే తర్వాత అది కొంచెం బాగా వేయించేసుకున్నాక దానికి సరిపడగా ఉప్పు అలాగే కారం కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. పులుసుకి సరిపడా మసాలా అయితే స్టార్టింగ్లోనే అంతా వేసేసుకుని వేయించేసుకున్నాం కాబట్టి ఇంకా లాస్ట్లో కొంచెం ఉప్పు కారం సరిపడగా వేసేసుకుంటే సరిపోద్ది. ఇంతకు ముందు అయితే ఇవన్నీ కూడా వేయించుకుని చేసుకుని ఇంతలా చేసేవారు కదా. మా చిన్నప్పుడు మా నానమ్మ అయితే మొత్తం ఎలా చేసేదంటే చేపల మీదే మొత్తం అన్నీ కూడా వేసేసేది అనమాట డైరెక్ట్. కానీ ఇప్పుడైతే అవి వేగట్లేదు, వాసన వస్తుంది అవన్నీ చెప్తున్నారు. కానీ ఇంతకుముందు అలానే చేసేవారు. ఇప్పుడైతే ఒక్కొక్కటి వేయించుకుని అయితే చేస్తున్నారు అనమాట. ఇప్పటికీ కూడా ఇంకా అలానే చేసేవాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. నేను కూడా కొంతమంది యూట్యూబ్లో చూస్తున్నాను అనమాట అలా చేసేవాళ్ళు. అంటే చేప ముక్కల పైనే చింతపండు పులుసు, ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసేసుకుని ఇంకా డైరెక్ట్ మరగబెట్టేసుకోవడమే అనమాట. అలా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మీలో ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే చేప ముక్కలు వేసేసుకున్నాక కొంతసేపు అవి కూడా వేగాక అటు ఇటు తిప్పుకొని ఇప్పుడు దానికి సరిపడగా చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టం కామెంట్ చేయండి. నేనైతే చేపల పులుసు మాత్రమే తింటానండి. ముక్క అయితే అస్సలు నచ్చదు అనమాట. అంటే ఆ పులుపు ఆ ముక్కకు పట్టేస్తే నాకు ఎందుకు అంత నచ్చదు. చింతపండు పులుసు వేసాక గరిటె పెట్టి ఎలా పడితే అలా తిప్పేస్తే ముక్క మొత్తం విడిపోతుంది. అందుకని క్లాత్ పట్టుకుని గిన్నెతో సహా తిప్పుకోవాలి. పులుసు సగం మరిగాక అప్పుడు పచ్చిమిరపకాయలు చీరి బాగా వేసుకోవాలండి. ఎందుకంటే చాలా మంది పులుసులో పచ్చిమిరపకాయలు అంటే ఇష్టంగా తింటారనమాట. మా ఇంట్లో కొంచెం అలానే తింటారు. అందుకనే పులుసు స్టార్టింగ్ లో వేసేసుకుంటే అది మొత్తం మెత్తగా అయిపోతుంది కదా. అందుకే సగం మరిగాక వేసుకుంటే పచ్చిమిరపకాయ కూడా పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయ పులుసు కూడా చేసుకుంటున్నారు కదా, సేమ్ అలాగే బెండకాయలు, పచ్చిమిరపకాయలు ఒకేసారి వేసుకోవాలి. బెండకాయ కూడా స్టార్టింగ్ లో వేసుకుంటే బాగా జిగురుగా ఉంటుంది. కొంతమంది బెండకాయలు కూడా ఇష్టపడరు అనుకోండి, కానీ మా ఇంట్లో జస్ట్ అలా వేయాలన్నమాట. ఫైనల్ గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు ఎలా చేపల పులుసు చేసుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.